తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుగా ఎవరికి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాల ప్రభుత్వం వస్తేనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని ఈరోజు చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ రూపంలో రేపు నెల్లూరు టౌన్లో కానీ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుగా ఎవరికి సీట్లను కేటాయిస్తారో వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నంలో చిరంజీవి యువత ఎప్పుడు ముందుంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాల ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ద పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరంజీవి యువత అని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కమిటీ సభ్యులు కానీ కట్టుబడి ఉన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేమందరం కట్టుబడి పనిచేసి ప్రజాప్రభుత్వం స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిసే విధంగా ఈరోజు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. గత 15 రోజులుగా నెల్లూరు నగరంలో చూసినట్లయితే నాకు చిన్నప్పుడు నిన్న నీతి కథ గుర్తొస్తుంది. 2 పిల్లులు కొట్టుకొని రొట్టె మొక్కను కోతెత్తుకుపోయిందంట. మేమందరం ఆ నీతి కథలు చదివచ్చిన వాళ్ళమే. మాకు నీతి అనేది తెలుసు, ఎవరిని అనుసరించాలో తెలుసు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే మీ మాటలు మానుకోవాలని 4.5 సంవత్సరం అధికారం చలాయించడమే మీకు లక్ష్యంగా ప్రజా ఆదరణని చూరగొనలేకపోయారు. అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులను ఒక్కొక్కరిని మారుస్తూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పొజిషను టికెట్ ఇవ్వట్లేదని బాధపడుతుంటే మరి కొంతమంది 4.5 సంవత్సరం చేసిన పాపానికి మేము దూరంగా ఉంటాం కొన్ని రోజులు అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రజల ఆదరణ చూరగొనలేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. నైపుణ్యంతో వాళ్ళ తెలివితేటలతో ఎవరికి టికెట్ ఇస్తే ఏంటి అనేది అప్పటికే మా నాయకులు ఆలోచించి ఉన్నారు. ఎవరికి టికెట్ డిక్లేర్ చేసినా కూడా జనసేన తెలుగుదేశం పార్టీలకు ఎవరినైనా కూడా గెలిపించేందుకు కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. Go!